అందుకు ఎలీషా, నీవు వింటిని బాణములను తీసుకొనమని అతనితో చెప్పగా, అతడు వింటిని బాణములను తీసుకొనెను. నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పగా, అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దైవజనుడు ప్రవక్త తన చేతులను రాజు చేతుల మీద వేసి, ప్రియులారా, ఇది ఆత్మీయ అధికారానికి దైవత్వానికి సాదృశ్యముగా ఉంది. దైవజనుడు మిక్కిలి రోగముతో ఉన్నాడు. దైవజనుడు అవసాన కాలములో ఉన్నాడు. కానీ ఇశ్రాయేలు రాజునకు, అలాగే ఇశ్రాయేలు ప్రజలకు మేలు చెయ్యాలని, ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని సమకూర్చాలని ఎలీషా ఈ